హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కాబట్టి ఓ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ని ఏమాత్రం మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా అనుకున్నట్టే ఫోర్త్ టీం తెచ్చేసాము ముందు. ఏంటది ఫోర్త్ టీం ఐపీఎల్ స్క్వాడ్లో? దట్ ఈస్ నన్ అదర్ దాన్ గుజరాత్ టైటన్స్ అని చెప్పొచ్చు. ఓ వన్ టైమ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్. మనకు తెలిసింది ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది టీం. ఆన్ ద పేపర్ అండ్ గ్రౌండ్లో కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాబట్టి లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఏమేమి చేంజెస్ అయ్యాయి గుజరాత్ టైటన్స్లో, సో టీం ఎలా ఉంది, స్ట్రాంగ్గానే ఉందా అంటే ఇప్పుడైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దానికైతే ఇక్కడ ఫస్ట్ రిటర్న్షన్ గురించి మాట్లాడాలి. గుజరాత్ టైటన్స్ రిటర్న్ ఎవరెవరు చేసిందంటే శుభ్మన్ గిల్ని అయితే రిటర్న్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. తెలిసే వాళ్ళకి ఇంకా యంగ్ కాబట్టి ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఓపెనింగ్ స్లాట్లో కూడా వస్తారు. కాబట్టి క్యాప్టెన్సీ దీనికైతే గుజరాత్ టైటన్స్ టీం అయితే గిల్ని అయితే నమ్మకం ఉంచి మరి రిటర్న్ అయితే చేయడం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత ఇంకెవరు, రషీద్ ఖాన్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్. లాస్ట్ టైం అంతా ఎఫెక్టివ్గా కనబడకపోయినా తన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకైతే టీంలో తెలుసు. కాబట్టి ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా అవుట్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్ ఎవరది, రషీద్ ఖాన్. నా రషీద్ బాయ్ సేవ్ అయితే అయ్యారు. ఇక్కడ రిటెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది మన రషీద్ బాయ్ని. ఓకే, అదైతే చూద్దాం. రషీద్ ఖాన్ హై హోప్స్ ఉన్నాయి. శుభ్మన్ గిల్ పైన కూడా, ద ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ శుభ్మన్ గిల్. సో అది అంత పరిస్థితి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి ఇంకెవడు రాజు అక్కడ, ఎవరది రాజు? రషీద్ ఖానే. ఇక్కడ రషీద్ ఖాన్ కూడా అయితే మన రషీద్ బాయ్ని సేవ్ చేయడం అయితే జరిగింది గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ సేవింగ్ ఎవరు అక్కడ రిటెన్షన్లో వస్తారు? సాయి సుదర్శన్, యంగ్ అండ్ మనకు తెలిసిందే టీఎన్పిఎల్లో వాళ్ళొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం హైగా ఉంటుంది ఎప్పుడు. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్లో కూడా చూసాము గుజరాత్ టైటన్స్కి ఆడిన టూ సీజన్స్లో కూడా వాళ్ళ ఒక బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు హై ఆన్ గ్రాఫ్లలో ఉంది. కాబట్టి ఆ ఫైనల్స్లో ఆడిన నాక్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ లెక్కకు తీసుకొని ఇక్కడ సాయి సుదర్శన్ అయితే మాత్రం సేవ్ చేసింది. రిటెన్షన్లో విల్లును కూడా యాడ్ చేసిందని చెప్పొచ్చు గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ షారుఖ్ ఖాన్. ఇక్కడ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ని ఎవరు, బాల్ని తూకి కొట్టి బాల్ని విరగ్గొట్టేసే సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అంటే దాంట్లో ఒకరు షారుఖ్ ఖాన్ అయితే మనకి గుర్తులో వస్తారనమాట. మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్ చేస్తారు షారుఖ్ ఖాన్. ఎప్పుడైనా తెలిసిందే పంజాబ్ కింగ్స్కి అయితే ఆడటం అయితే జరిగింది. ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు కానీ అంత బ్యాటింగ్ రాకపోయినా వచ్చిన దాంట్లో కొన్ని ఇంపాక్ట్ అయ్యే ఫుల్ ఇన్నింగ్స్ అయితే మనమైతే చూసాం షారుఖ్ ఖాన్ ద్వారా. లాస్ట్ సీజన్ కూడా గుజరాత్ టైటన్స్కి కొన్ని మ్యాచెస్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఆ నమ్మకంతో మనకి యాక్షన్లో వదలకుండా డైరెక్ట్ రిటర్న్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అక్కడ షారుఖ్ ఖాన్ని. హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ షారుఖ్ ఖాన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంక వీళ్ళు పర్చేసింగ్ వచ్చేద్దాం. ఎవరెవరిని కొన్నారు అక్కడ? జాస్ బట్లర్. బాల్ని బట్టలాగా ఉతికేసి బట్టలాగా ఏంటని చెప్తారు, అల్లేస్తారన్నమాట. అలాంటి ఒక ఊపున్న బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ మనకు తెలిసింది ఎలాంటి విధ్వంసం చేయగలరు అక్కడ. జాస్ ఎప్పుడు మనకి ఆ బ్యాట్స్మెన్ చూడగానే ఆ రన్సే గుర్తొస్తాయన్నమాట. అట్లాగే రైన్ లాగా అట్లయితే ఉదురుతుంటాయన్నమాట రన్స్. సో ఈ సీజన్ కూడా మనకి లాస్ట్ సీజన్ రాజస్థాన్లో అలాంటి విధ్వంసం చేశారని ఏం చెప్పలేము, కానీ కొన్ని మ్యాచెస్ అయితే బాగానే పర్ఫామ్ అయితే వచ్చింది. జాస్ బట్లర్కి ఎప్పుడు ఆ డిమాండ్ అయితే ఉంటుంది. కాబట్టి 15 crores మనీకి అయితే వెళ్ళారు. ఫైనల్గా గుజరాత్లో వచ్చి అయితే పడ్డారని చెప్పొచ్చు. ఓపెనింగ్ అయితే డైరెక్ట్ వస్తారు మనకి తెలిసింది జాస్ బట్లర్. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అక్కడ జాస్ బట్లర్ అండ్ ఎవరు శుభ్మన్ గిల్ డ్యూ ఓపెనింగ్ పేర్ జోడీకి అయితే మనం అందరం వెయిట్ చేస్తుంటాం. ఓకే, వాళ్ళనైతే వెయిట్ చేసి అయితే చూద్దాం ఎట్లా పర్ఫార్మెన్స్ వస్తుందో. జాస్ ద బాస్. బట్లర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. ఓకే, నెక్స్ట్ అక్కడ రాదాం. ఇక్కడ ఎవరు, మన మియాబాయ్ ఆర్సీబీ నుంచి రిటెన్షన్ కాకుండా యాక్షన్లో వెళ్ళి ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయకుండా వదిలేసి ఇంకెవరు టీంలో వెళ్ళి పడ్డారో అని చూస్తే గుజరాత్ టైటన్స్ టీం అయితే కొనడం అయితే జరిగింది. సిరాజ్ని 12.5 crores మనీకి అయితే వెళ్ళారు మన మియాబాయ్. పర్ఫార్మెన్స్ T20s
అక్కడ ఐపీఎల్ అని వస్తే అలాంటి ఎక్కువ విధ్వంసం అయితే ఏం లేదు, కానీ సో కొద్దిగా ఇంపాక్ట్ఫుల్ అయితే ఉంటారు సిరాజ్ మియాబాయ్. హోపింగ్ ఫర్ ద బెస్ట్ సిరాజ్ గారికి. ఇక్కడ గుజరాత్ టైటన్స్ ఒక లక్ కలగొస్తుందేమో ఆ ఛాంపియన్షిప్ ట్రోఫీ విన్ అవ్వడానికి. హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ డిఎస్పి సార్ మిస్టర్ సిరాజ్ మియాబాయ్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఎవరు? రబాడా కగీశ్వర్ రబాడా లాంటి ప్లేయర్ని ఎవరు కొనకుండా ఉంటారు చెప్పండి. అది కూడా గుజరాత్ టైటన్స్ లాంటి టీం అయితే మాత్రం అస్సలు వదులుకోలేని పరిస్థితి వచ్చింది. అదిగోండి సిరాజ్ అండ్ రబాడా, ఇద్దరిని కూడా ఒకటేసారి కొనేసారని చెప్పొచ్చు. అక్కడ బౌలింగ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి. లాస్ట్ ఇయర్ షమి ఉండే, ఇంజురీ కొన్ని కన్సర్న్స్తో ఈసారి ఏమంత రిధంలో ఉండడు అని ఊహించేసి ఆల్రెడీ రిధంలో ఉన్నటువంటి ప్లేయర్ సిరాజ్ని అయితే తీసుకోవడం, దాని తోడుకి రబాడానంట. వీళ్ళదైతే స్ట్రాంగే ఉంది బౌలింగ్ యూనిట్. దానికి తోడు అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. అయిపోయింది కథ. ఇంకా బౌలింగ్ టీం మనకైతే స్ట్రాంగ్గా ఉంది. కానీ స్పిన్నర్స్లో అక్కడ రషీద్ ఖాన్ ఉన్నాడు అండ్ వాషింగ్టన్ సుందర్ వచ్చారు. అక్కడ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో కూడా ఆడతారు. బౌలింగ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి వాషింగ్టన్ బ్యాట్స్మెన్ బాగా వాష్ చేస్తారని చెప్పొచ్చు. చూద్దాం అక్కడ రషీద్ ఖాన్ అండ్ వాషింగ్టన్ జోడీ ఎట్లా వర్క్ అవుతుందో. సో అక్కడ రషీద్ ఖాన్ అయితే నూర్ అహ్మద్ లేని పరిస్థితి. హీ నీడ్ టు గో అప్ విత్ వాషింగ్టన్ సుందర్ అని చెప్పొచ్చు లాస్ట్కి. వీళ్ళిద్దరితో అక్కడైతే మాత్రం ఎలాంటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ వస్తుందో మనమైతే చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇంక ఓవర్సీస్ బౌలర్లో రబాడా గారిని తీసుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్లో రబాడాతో ఇంకెవరన్నా ఉన్నారా అంటే సౌత్ ఆఫ్రికన్నే మళ్ళీ తీసుకున్నారు. ఎవరక్కడ? కోయడ్జీ కూడా ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అని కూడా చెప్పొచ్చు. అక్కడ డెత్ ఓవర్స్లో కూడా వేస్తుంటారు బౌలింగ్, కానీ అదొక వేరే విషయం పెడితే ఒక మంచి బౌలరే. రబాడా అంతా కంపారిటివ్ చేయలేం, కానీ ఒక మంచి బౌలర్ అని కూడా చెప్పొచ్చు కోయడ్జీ. చూద్దాం వీళ్ళకి ఎట్లా పర్ఫార్మెన్స్ వస్తుందో. అక్కడ ఇంకా మిడిల్ షిర్ఫెన్ రథర్ఫోర్డ్ ఒక వెస్టిండీస్ పవర్ హిట్టర్ బ్యాట్స్మెన్. ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ T10 అబుదాబిలో చూస్తున్నాం ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. ఇతను కూడా సాదా మనిషి కాదు. ఎక్కడ బంత్ వస్తే ఈ ఊపుతూ ఉండడమే, పోతుందా లేదా ఇంకో విషయం. అక్కడ ఊపేస్తూ ఉంటాడు అంతే బ్యాట్ని, కానీ బాల్ ఎంత దూరం పోతుందో మనమైతే వెయిట్ చేసి అయితే చూద్దాం. ఓకే, అక్కడ ఇషాంత్ శర్మ లాంటి ప్లేయర్స్, అక్కడ సాయి కిషోర్ తెలిసే మన గుజరాత్ టైటన్స్లో ఉండే, మళ్ళీ బైబ్యాక్ అయితే చేసుకున్నారు. అక్కడ గ్లెన్ ఫిలిప్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అట్లాంటి ఒక మంచి ఫీల్డర్ కూడా. ఇలాంటి బంతినైనా ఆపే సత్తా ఉన్నటువంటి ప్లేయర్. అక్కడ ఆ గ్రౌండ్ని మొత్తం వదిలేస్తారన్నమాట. బాల్ అయితే మాత్రం బౌండరీకి పోయినివాడు గ్లెన్ ఫిలిప్స్. అలాంటి ఫీల్డర్ అని కూడా చెప్పొచ్చు. ఆ బ్యాట్స్మెన్ కూడా పెద్ద సిక్స్లు కొడుతుంటాడు గ్లెన్ ఫిలిప్స్. సో బల్బులు పగిలిపోతాయి ఫిలిప్స్ బల్బులే. సో అపోనెంట్స్ ఎట్లా బౌలింగ్ చేస్తారు, ఇంకా గ్రౌండ్లో అయితే మాత్రం అది తెలిసిన విషయమే, పొరలాడేస్తుంటారనమాట. గ్లెన్ ఫిలిప్స్ చూడాలి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. సో మెయిన్గా ఇంకా కొన్ని ప్లేయర్ని అయితే ఉన్నారు అక్కడ, కరీం జన్నట్ అంట, ఇంకెవరెవరో ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ప్లేయింగ్ 11లో ఎలాంటి దీంట్లో వస్తుందో స్ట్రాటజీలో చూడాలి. అక్కడ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, జాస్ బట్లర్, మహిపాల్ లోమ్రర్ కూడా తీసుకున్నారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి. ఇండియన్ బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెనే. అక్కడ సిరాజ్ మియాబాయ్, రబాడా, కోయడ్జీ. సో వీళ్ళనైతే మనమైతే ప్లేయింగ్ 11లో షూర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ దాని తర్వాత మైనర్ కొన్ని చేంజెస్తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది గుజరాత్ టైటన్స్లో వచ్చిన పరిస్థితి గైస్. సో ఇది 4th టీమ్ గైస్. సో ఇంకా 6 టీమ్స్ అయితే ఉన్నాయి, దానికైతే మీరు క్యాచ్అప్ కూడా వస్తుంది. సో ఇంకా వస్తాయి ఫర్దర్ వీడియోస్, దానికైతే మీరు అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.